హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ వీడియో వచ్చేసి గురువారం ఈవినింగ్ అనమాట. ఇల్లు అయితే మొత్తం ఆ రోజు కడిగేసాను. శుక్రవారం అయితే నేను పూజ చేసుకుంటానని చెప్పేసి ఇంకా ముగ్గులు అవి పెట్టేసిన తర్వాత ఇంకా స్టవ్ మీద బియ్యం కూడా కడిగి పెట్టేసా. సాయంత్రం గురువారం ఈవినింగ్ అనమాట. ఇంకా అన్నం అయితే ఉడుకుతుంది. కూర అయితే పొద్దుంది ఉందన్నమాట. అందుకని చెప్పి ఇంకా అన్నమే ఒకటే వండుతున్నా. ఇంకా ఆ వీడియో అయితే అక్కడితో ఎండ్ అయిపోయింది ఆ రోజు. నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట 5కి అయితే లెగిసాను. ముందైతే ఇల్లు మొత్తం లోపల నుంచి ఊడ్చుకొచ్చేసా. ఇంకా బయట అయితే ఊడుస్తున్నా. ఇంకా తెల్లారలేదు, చూసారు కదా చీకటిగా ఉంది. ఇవాళ ఫ్రైడే కదా, ముందైతే ఈ పనులన్నీ ఉంటాయని చెప్పేసి 5కి లెగిసాను. రోజు అయితే 5:15కి లెగిస్తానమాట. ఇంకా బయట ఈ షూలు చెప్పులు అన్నీ అక్కడ సర్దేసి ఊడ్చుకొచ్చేస్తున్నాను మొత్తం. ఇంకా మొత్తం ముందైతే రోజు బియ్యం కడిగి పెట్టిన తర్వాత కూర కూడా పొయ్యి మీద పెట్టేశాక లోపల నుంచి ఊడ్చుకొస్తా. ఈరోజు అయితే ఇంకా శుక్రవారం కదా అని ముందు లోపల నుంచి ఊడ్చుకొచ్చేసి బయట కూడా వాకిలు కూడా ఊడ్చేసి కళ్ళాపు జల్లేసి ముగ్గు అయితే పెట్టేద్దామని చెప్పి ముందైతే పావు గంట అయితే ముందు లేసాను. ఇంకా ఇక్కడ సీడీలు కూడా కడిగేస్తున్నాను అనమాట. కడిగేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ఇంకా ఈరోజు అయితే సింపుల్గా ఇలా వేసేసాను అనమాట. ముగ్గు పెట్టేసుకున్న తర్వాత అప్పుడు బియ్యం కడిగి పెడదామని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా పెడుతున్నా. ఇంకా మళ్ళీ లేకపోతే లేట్ అయిందంటే బస్సు అయితే మిస్ అయిపోతుంది కదా. పిల్లల కోసం బస్సు మిస్ అయిందంటే వెళ్ళడం ఇంకా కుదరదు. మా హస్బెండ్కి అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా తీసుకెళ్ళే వాళ్ళు కూడా ఉండరు. అందుకని చెప్పి ముందైతే ఫాస్ట్గా వాళ్ళ బాక్స్ అయిన తర్వాత ఇంకా ఈ పనులన్నీ చేసుకుంటాను. అందుకని ఈరోజు అయితే కొంచెం ముందైతే లేచాను అనమాట. ఇంకా ముగ్గు అయితే ఈరోజు ఈ విధంగా పెట్టేసి తర్వాత అప్పుడు బియ్యం కడిగి పొయ్యి మీద అయితే పెట్టేశాను. ఈరోజు శుక్రవారం కదా, ఇంకా నాన్ వెజ్ ఎగ్ కానీ ఏమీ తినము. ఇంకా అందుకని ఇంట్లో బీరకాయలు ఉన్నాయి, మన సంతలో తీసుకొచ్చినాయి. బీరకాయ పచ్చిశనగపప్పు వండుదామని బీరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు తీసుకుని ఇవి కట్ చేసేలోపు పచ్చిశనగపప్పు నానబెడుతుంది కదా, నానాన్ని ముందు నానబెట్టేసాను. ముందు నానబెట్టుకుని అప్పుడు బీరకాయలు అవి ముక్కలు కింద కట్ చేద్దామని చెప్పేసి ఇంకా కట్ చేసేసుకుని కూర కూడా పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా పిల్లలు యూనిఫామ్ కూడా తీసి పక్కన పెట్టేశాను. ఇంకా వాళ్ళ బాక్సులు అయిపోయిన తర్వాత టిఫిన్ కూడా దోశలు వేశాను. ఈరోజు చట్నీలు అయితే ఉన్నాయి. ఇంకా పిల్లలకి కారం పల్లీలు పెట్టా స్నాక్స్. ఇంకా బస్సులో తినడం కోసం ఒక బనానా పెట్టాను అనమాట, చెరుకు బనానా. ఇంకా వాళ్ళ బాక్స్లో అయితే సర్దేసుకున్నా. వాళ్ళైతే షూలు పాలు కూడా తీసుకొచ్చేసారు. ఇంకా షూలు అయితే వేసుకుంటున్నారనమాట. వీళ్ళు స్కూల్కి వెళ్తే కొంత పని అయినట్టు ఉంటుంది. అప్పటి వరకు ఫాస్ట్గా చేసుకున్నా. అప్పటి నుంచి కొంచెం పనులు స్లోగా చేసుకోవచ్చు అనమాట. వాళ్ళు బస్ మిస్ అయితే కుదరదు కదా, అందుకని చెప్పి ఇంకా అప్పటి వరకు ఫాస్ట్గా వాళ్ళ పనులు మాత్రం అయిన తర్వాతే నా పనులను చూసుకుంటాను. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత అప్పుడు నేను టిఫిన్ వేసుకుని టిఫిన్ చేయాలన్నమాట. ఇంకా ఈరోజు అయితే పేచీలు అయితే ఏం పెట్టలేదు మా చిన్న అబ్బాయి. ఇంకా వెళ్తున్నాడు ఈరోజు నవ్వుతానే. వచ్చేటప్పటికి కేక్ చేసి ఉంచామని చెప్తున్నాడు. ఇంకా బీరకాయ పచ్చిశనగపప్పు ఇదైతే ఒక గిన్నెలోకి అయితే తీసి పెట్టేస్తున్నాయి. ఇంకా తీసేసి తోమేద్దామని చెప్పేసి ముందైతే పాలు అయితే పెట్టేద్దామని చెప్పి పాలు కూడా కాస్తున్నా. సిమ్లో పెట్టేస్తే ఆ పాలు కాగుతూ ఉంటాయి. ఈలో ఇంకా పాలు అయితే పెడుతున్నా. అవే పాలు కాగుతూ ఉంటాయి కదా, సిమ్లో పెట్టేసి ఇంకా అట్లు కూడా వేసేస్తున్నాను. ఇంకా గిన్నెలన్నీ బయట వేసేసేయచ్చు అని చెప్పి టిఫిన్ అయితే చేయను, టీ మాత్రమే తాగుతాను అనమాట. టిఫిన్ అయితే పూజ అయిన తర్వాత చేస్తాను. నాకు మాత్రం ఒక కప్పు టీ పెట్టుకున్నా, అట్లు వేసేసి అక్కడ పక్కన పెట్టుకున్నా అనమాట. మళ్ళీ అట్ల పైన తోమాలి ఇవన్నీ ఎందుకని చెప్పి ముందే వేసేసి ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా అన్నం వేరే గిన్నెలో పెట్టేసి మొత్తం వండినవన్నీ బయట వేసేస్తున్నాను. కూర కూడా వేరే గిన్నెలో తీసి పెట్టేశాను.
ఇంకా గిన్నెలు మొత్తమే తోముతాను అనమాట. ఈరోజు బట్టలు అయితే మధ్యాహ్నం ఉతకాలి. కూర అయితే ఇందులో తీసి పెట్టేశాను. అన్నం అయితే ఇంకా నాకు ఒక్కదానికే కదా, ఇంకా ఈ గిన్నెలో పెట్టేసి ఇంకా మిగతా గిన్నెలు మొత్తం బయట వేసేసాను అనమాట. ఇంకా గిన్నెలన్నీ తోమేయాలి. తోమేశాక అప్పుడు నేను ఇంకా తలస్నానం చేద్దామని చెప్పేసి చేసాను అనమాట. గిన్నెలు తోమాక ఇంకా తలస్నానం చేసేసాను. ఇంకా పువ్వులు అయితే కోసుకొస్తున్నాను అనమాట. ఇంకా మా ఇంటి దగ్గరే పక్కనే ఉందన్నమాట ఈ చెట్టు, మందారం చెట్టు. పూలు మాత్రం బాగుంటాయి, చాలా బాగుంటాయి. కలర్ కూడా బాగుంటుంది బాగా. ఇంకా ఈ పూలు అయితే దేవుడి కోసమే కోస్తాము. ఇంకా పూలు అయితే కోసుకొచ్చేసి ఇంకా పూజ అయితే చేసుకుందామని చెప్పేసి స్టార్ట్ అయితే చేశాను అనమాట. ఇంకా నిన్నైతే అరటిపళ్ళు వచ్చినాయి. ఇంకా నిన్నే మొత్తం పూజ సామానం, దేవుడి దగ్గర క్లాత్లు అవన్నీ ఉతికేసి ఫోటోలు కూడా నీట్గా క్లీన్గా తుడిచి పెట్టేసి ఇవాళ అయితే పూజ అయితే త్వరగా చేసుకోవడానికి కుదిరిందనమాట. అవన్నీ నిన్నే రెడీ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇదైతే పూజ చేసుకునే దాని మొత్తం షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే మాత్రం చూడండి. నేనైతే ఇలా సింపుల్గా ఇలా చేసుకుంటాను శుక్రవారం. ఇక నుంచి అయితే శనివారం కూడా చేద్దామని అయితే అనుకుంటున్నాను. మా దేవుడి దయ కూడా ఉంటే శనివారం కూడా చేసుకుంటాను పూజ అనేది. మనం అనుకుంటే కుదరదు కదండి. దేవుడి పనులు, ఆ దేవుడికి అనుగ్రహం కూడా ఉండాలి అని అయితే నేనైతే అనుకుంటాను. పూజ అయితే అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే చేసేసి ఇంకా తల ఒకటి చిక్కులు అవి తీసేస్తున్నాను. తడి మీదే చిక్కులు తీసేయాలి, లేకపోతే తల ఆరిపోయిన తర్వాత అయితే అస్సలు రాదు. జుట్టు మొత్తం తెగిపోతుంది అనమాట. చిక్కులు పడిపోయితే దువ్వితే అయితే జుట్టు ఎక్కువ ఊడిపోతుంది. అందుకని చెప్పి తడి మీదే వేసేసాను. ఇప్పుడైతే జుట్టు ఆరిపోయిందని ఇంకా జడ కూడా వేసేసుకుని మిషన్ అయితే పెడదాం అనుకుంటున్నాను. మిషన్ ఇంకా బయట ఏమీ కుట్టడం లేదు, బయట ఇంకా ఉన్నాయి. ఇంకా తర్వాత సోమవారం నుంచి అయినా తీసుకోవాలి. నావే చీర ఉందన్నమాట. ఎప్పటి నుంచో ఈ చీర అయితే ఎప్పుడో తీసుకున్నాను ఆషాఢం ఆఫర్లో. ఇప్పుడు వరకు అయితే చీర ఫాల్స్ అనేది వేయలేదు. బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసాను. ఇదిగోండి బ్లౌజ్ అయితే. చీర మాత్రం చాలా మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా. పికాక్స్ వచ్చినాయి, నెమలీలు మొత్తం చాలా మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా. ఇదైతే 1000 రూపాయలు ఎంతో పడింది. అప్పుడు ఆషాఢం ఆఫర్లో తీసుకున్నా, కానీ చాలా బాగుంది. ఇప్పటి వరకు అయితే ఫాల్స్ వేయలేదు, ఇప్పుడైతే చీర ఫాల్స్ వేస్తున్నా. బ్లౌజ్కి ఏమో వెనకాల బొందులు పెట్టాలన్నమాట. అవి అయితే పెడదామని చెప్పి బ్లౌజ్ కూడా తీసాను అనమాట. ఇప్పుడు మోడల్లో పెట్టానమాట. బ్లౌజ్ అయితే నేనే స్టిచ్ చేసుకున్నాను. ఇంకా చీర ఫాల్స్ అయితే వేస్తున్నాయి ఇక్కడ. ఇంకా చీర ఫాల్స్ వేసిన తర్వాత ఇంకా బట్టలు పొద్దున్న అయితే ఉతకలేదు కదా, ఆ బట్టలన్నీ ఉతికి ఆరేసి మళ్ళీ రేపు ఆడపిల్ల వెళ్ళాలి కదా, పొద్దున్నే లేగాలి. ఇంకా సెకండ్ సాటర్డే కదా, సెలవు ఇస్తారో తెలియదు. పిల్లలకి లేకపోతే పిల్లలకి బాక్స్ పెట్టి వెళ్ళాలి వాడపల్లి. 3:30కి అలా లేగాలన్నమాట. అందుకని చెప్పి త్వరగా భోంచేసేసి త్వరగా పడుకున్నామన్నమాట. అందుకని ఇంకా వంట చేసేది వీడియో అయితే తీయలేదు. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.